రైట్. సమస్య మోదీతో కాదు, కిషన్ రెడ్డితోనే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైంధవుడులా అడ్డుకుంటున్నాడు. ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే. ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర అభివృద్ధి కోసం నీ ఇంటికి 10 సార్లు వచ్చి మాట్లాడిన ఒక్కసారైనా ప్రధాని దగ్గరికి పోదామన్నావా? తెలంగాణ ప్రజల మీద పాములు పగబట్టినవు. నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయినని దుఃఖమా? నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఓర్వలేని తనం? కేంద్ర మంత్రి ఖట్టర్ వచ్చి సమీక్ష పెడితే గల్లీలోనే ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే? ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు కేసీఆర్ కారణం. 10 ఏళ్ల ప్రాజెక్టును పట్టించుకోలే పాపాల భైరవుడు. రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణా నీళ్లను రాయలసీమకు మళ్లించినట్టు ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిండు. సందెట్లలో సడేమియా లెక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేం కష్టపడి పనులు సాధిస్తే ఆయన ఖాతాలో వేసుకుంటాడు. పనులకు అనుమతులు రాకపోతే రాష్ట్రంలో సీఎం ఏం చేస్తాడని మా మీద ఆరోపణలు చేస్తాడు. ప్రతిసారి నువ్వేం చేసావని ప్రశ్నిస్తున్నాడు. మరి కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు ఏం చేసిండు అని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులు రాకుండా కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నట్టు ముఖ్యమంత్రి ఫైర్ అయ్యిండు. మొన్ననే ప్రధాని మోడీని కలిసి వచ్చిన తెలంగాణకు ఏదైనా చేయాలని అనుకున్నది. కానీ కిషన్ రెడ్డి సైంధవుడిలా తయారయ్యిండు. తన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిన వెంటనే దుఃఖంలో ఉన్నాడు కిషన్ రెడ్డి. మేము తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతుంటే, సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఓర్వలేదు. రాష్ట్రానికి రావాల్సిన వాటిని కుళ్ళు కుతంత్రాలతో అడ్డుకుంటున్నాడు. సమస్య మోదీ దగ్గర కాదు, కిషన్ రెడ్డి దగ్గరే ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తిలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడారు. అవసరమైతే రోబోలు వాడండి, ఎస్ఎల్బీసీ రెస్క్యూ సిబ్బందికి ఎలాంటి ఆపద రావద్దు. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ లోపలికి సహాయక చర్యలు పర్యవేక్షించిన ముఖ్యమంత్రి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. రైట్. నిన్న రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి పోయిండు. వనపర్తికి సంబంధించి మొన్న సభలో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నిన్న వనపర్తితో పాటు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు పోయిండు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదాన్ని అక్కడటువంటి అధికారులని, మంత్రుల్ని, రెస్క్యూ టీమ్ బృందాలతో మాట్లాడి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి రాకపాయ ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీకి పోకపాయ. ఇంతగానం ప్రతిపక్షాలు పాపం ముఖ్యమంత్రి మీద ఏడుస్తూ నిన్న ముఖ్యమంత్రి పోయి ఎస్ఎల్బీసీ టన్నెల్లో అక్కడ అదంతా చూసి వాళ్ళతోటి మాట్లాడి మరి ఏం చేస్తే బాగుంటుందని అంతా ఆరాధించి అవసరమైతే రోబోల్ని బరిలోకి దించి సహాయక చర్యల్లో రోబోలు పాల్గొనేటట్టు ఇక ఎస్ఎల్బీసీ ఆ టన్నెల్ ప్రాజెక్ట్కి ఎటువంటి ఆటంకం కలగకుండా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుందామని అక్కడ భరోసానిచ్చి అక్కడ ఉన్నటువంటి 8 మందిని ఇక 2-3 రోజుల్లో సమయం పడుతుంది. కన్వీనర్కి సంబంధించి ఆ బెల్ట్ తెగిపోయింది. ఆ యొక్క మెషిన్ రిపేర్ చేయాల్సి ఉంది. ఇప్పటికే గ్యాస్ కట్టర్లతోటి ఆ వ్యర్థాలంతా తీస్తూ ఉన్నారు. లోపలటువంటి వాటర్ని, లోపలటువంటి ఆ మట్టిని తీస్తూ ఉన్నారు. ఇంకా 8 మంది ఆచూకీ పర్ఫెక్ట్గా కనుక్కోలేకపోయారు. ఖచ్చితంగా 8 మంది కార్మికులను బయటికి తీస్తాం. 8 మంది కార్మికుల కుటుంబానికి అండగా ఉంటాం. ఇది ప్రమాదము. ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా అందరూ ఆ కుటుంబాలకు మద్దతుగా ఉండాలి, ఆ కుటుంబాలకు భరోసాని ఇవ్వాలి తప్ప ఈ ప్రమాదాన్ని కూడా కాంగ్రెస్ ఏదో కావాలని చేసింది బట్టగాల్చి మీదేస్తే ఊరుకోం బిడ్డ అంటూ ఇది కేసీఆర్ చేసిన పాపం అంటూ నిన్న రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడు. ఈ అంశం గురించి మనం డిస్కషన్ చేస్తే సమస్య మోదీతోనే కాదు, కిషన్ రెడ్డి దగ్గరనే ఉన్నదంటూ నిన్న వనపర్తిలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఫైర్ అయ్యాడు. ఏమన్నా కేంద్రం నుంచి తెచ్చుకున్న పనులకేమో కిషన్ రెడ్డి పేరు పెట్టుకుంటాడు. ఇక్కడ ఏమైనా అమలు కాని పనులు ఉంటేనేమో కాంగ్రెస్ చేయకపోయా, ముఖ్యమంత్రి పట్టించుకోకపోయా అని చెప్పేసి మా మీద బురద చల్లుతాడంటూ నిన్న కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య గట్టి మాటలు యుద్ధమే నడిచింది. మేమేమంటున్నాము, కిషన్ రెడ్డి తెచ్చిందా, రేవంత్ రెడ్డి తెచ్చిందా, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిందా? ఈ రెండు పక్కన పెడితే తెలంగాణ కోసం మీరిద్దరు కలిసి తెచ్చింది ఏందని మేము అడుగుతున్నాం. ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చింది వరంగల్లో అన్నారు. కేంద్రమేమో బీజేపీ తెచ్చిందంటే కిషన్ రెడ్డి ఇలా గొప్పలకు పోతున్నాడు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మేము మోదీని కలిసినాం, మాట్లాడినాం, స్థలం కూడా ఇస్తామని చెప్పినాం, ఇది మేము తెచ్చినటువంటి ఎయిర్పోర్టే, ఇక్కడ మాదే పై స్థాయి అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట. మేమేమంటున్నాం అంటే నువ్వు తెచ్చినావా మీరిద్దరు ఎవరు తెచ్చినా అనేది పక్కన పెడితే తెలంగాణ ప్రజలకు మీరు ఇట్లా కలిసి ఏకదాటి మీద ఇంకా మూసీ ప్రాజెక్ట్ అంటున్నారు. మహబూబ్ నగర్ రంగారెడ్డికి సంబంధించినటువంటి
ఎత్తిపోతల పథకం అట్లే పెండింగ్లో ఉన్నది. సో దాన్ని కంప్లీట్ చేయాలంటున్నాం, దానికి ఒక జాతీయ హోదా ఇప్పించాలంటున్నాం. ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ని కంప్లీట్ చేస్తే నల్గొండ ప్రజలకు 3 లక్షల ఎకరాల భూమికి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి దాన్ని పూర్తి చేయరు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ నడుస్తూ ఉంది కదా, కాళేశ్వరాన్ని రిపేర్ చేసో ఇంకోటి చేసో మరి 1 కోటి ఎకరాల కన్నా మాజీ ముఖ్యమంత్రి కనీసం మీరు 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెచ్చిన కాడ సౌతుల కొట్లాట అన్నట్టుగా ఈ కొట్లాట ఏంది నాకు అర్థం కాదు. తెలంగాణలో సామెత ఉంటుంది, భర్త తెస్తే ఇద్దరు భార్యలు ఉంటారు కదా సౌతులు, వీళ్ళు కొట్లాడుకుంటారట. ఏయ్ నా మోడు తెచ్చినట్టు నా మోడు, నా మోడు తెచ్చినట్టు నా మోడు, నేనేమంటే తెచ్చినట్టే నేనేమంటే ఇదే లోళ్ళు ఉంటుందట. పంచాదు అత్త తినదు ఇంకోరికి పెట్టదు అన్నట్టు ఇలా పంచాది అట్లున్నది. సౌతుల కోటలు ఎక్కువ ఉన్నది కాంగ్రెస్ బీజేపీల పంచాయతీ. అరే ఎవరెవరు తెచ్చిరు కదా, ఆ తెచ్చిన దాని ఎందుకో ఫాస్ట్గా జనాలకు అక్కడొచ్చినట్టు దాన్ని తీసుకుపోవాలి. కానీ మేము కష్టపడి పనులు సాధిస్తే కిషన్ రెడ్డి ఆయన ఖాతాలో వేసుకుంటున్నాను ఈయనమని పాటు. మీరు చేసింది ఏం లేదు, మేమే ఇచ్చినామనేమో కిషన్ రెడ్డి. ఇక ఐసీకి ఐసీ ఇడిచి పెడితే కొట్లాడుకుంటున్నారు వీళ్ళు. సో గ్రౌండ్ చూసి బీజేపీ వాళ్ళు కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని గ్రౌండ్లోకి ఇడిచిపెట్టాలి. అట్లా కూడా జరిగింది. వరంగల్ ఎయిర్పోర్టు మా ప్రభుత్వం వల్లనే వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు, లేదు మా ప్రభుత్వం వల్లనే వచ్చిందని బీజేపీ వాళ్ళు. మొన్న పాలాభిషేకాల కొట్టుకునేది ఒకటి తక్కువ. అరే ఎన్నికల కోడ్ ఉందని ఆయన మీరు ఇట్లా జామ్ కావద్దని పోలీసులు చెప్తుంటే వాళ్ళు ఇంటలే. మా మోదీ ఇచ్చాడు, మా కిషన్ రెడ్డి తెచ్చినాడు బీజేపీ వాళ్ళు. మా రేవంత్ అని అడిగితేనే వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు. ఒకరి మీద ఒకరు తన్నుకోనికే గుద్దుకోనికే సిద్ధమయ్యారు. పోలీసు వాళ్ళు పోయి ఆగబెట్టారు కానీ లేకపోతే తన్నుకొని గుద్దుకున్న పరిశాన్ కూడా లేకుంటుండే. సో అట్లున్న పరిస్థితి. మొత్తం మీద ఇంకా చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయినందుకు దుఃఖంలో ఉన్నాడు కిషన్ రెడ్డి అని గట్టిగానే కిషన్ రెడ్డి నిన్న రేవంత్ రెడ్డి అరుచుకున్నాడు. మరి వీళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ అలై బలై వాళ్ళిద్దరు అన్నదమ్ములు లెక్క చీకటి ఒప్పందాల్లో ఒకటవుతారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఇక బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి కాకపోతే కాళేశ్వరం కేసు ఏడికి పోయింది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడికి పోయింది, గొర్రెల స్కామ్ ఏడికి పోయింది, చేపల స్కామ్లు ఏడికి పోయినాయి, దళిత బంధు ఇక మిషన్ భగీరథ ఇవన్నీ స్కామ్లలో ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేస్తలేరని బీజేపీ వాళ్ళు అంటారు. సో ఇది రోజు నడిచేటువంటి డైలీ సీరియలే. ఇక ఆ డైలీ సీరియల్కి సంబంధించే ఇక రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణా నీళ్లను రాయలసీమకు మళ్ళించినట్టు ఆగ్రహం. ఇది వాస్తవే. 811 టీఎంసీల నీళ్లకు తెలంగాణకు రావాల్సిన వాటర్ 299 టీఎంసీలు. మరి 299 టీఎంసీలను వస్తున్నాయంటే అవి లేవు. ఆలేదు సూలేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు ఇక 299 టీఎంసీలు కూడా దిక్కులేని పరిస్థితి గత 10 ఏళ్ళ నుంచి. 811 టీఎంసీలు గాను 511 టీఎంసీలకు పైగా వాళ్ళు తీసుకుపోతారు. ఏపీ జల దోపిడీ, ఆ దోపిడీని గత ప్రభుత్వం దగ్గరుండి తీసుకపో దోసుకోపో కాపలా కుక్కలు ఎక్కుండే. కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణకు కాపలా కుక్కలు ఎక్కుంటా అన్నటువంటి వ్యక్తి ఇలా ఆంధ్రలో నీళ్లు దోసుకుపోతూ ఉంటే ఆ నీళ్లకు కాపల కుక్క లెక్క 10 ఏళ్ల పాటు ఉండి జలదోపిడికి పాల్పడ్డాడు. లేకపోతే మన నీళ్లు మనకు వచ్చేవి కదా, మన వాటా మనకు వచ్చేది కదా. నిజంగానే సమర్థవంతంగా నీళ్లు నిధులు నియామకాలను కొట్టనటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ ఎందుకు నీళ్లను ఉత్తగానే వాళ్ళకి ఇచ్చిపెట్టాడు? రొయ్యల కూర చేపల కూర తిని నీళ్ళేమో వాళ్ళకి దోసి పెడతాడా? నిధులేమో కల్వకుట్ల ఫ్యామిలీ తీసుకుంటుందా? ఇక నియామకాలు కూడా వాళ్ళ ఇంట్లోకే పోయినాయి, మళ్ళీ అదొకటి మిగిలిపోయింది అంటారేమో. నీళ్ళు ఏపీకి పోతే నిధులు కల్వకుట్ల ఫ్యామిలీకి పోతే నియామకాలు కూడా వాళ్ళ సడ్డకులకు వెనుకోనికి ముంగలోనికి వాళ్ళ చుట్టాలకు బంధువులకే పోయినాయి. సో ఇక్కడ పెద్దగా కాంగ్రెస్సో బీఆర్ఎస్ఓ ఉద్ధరించింది ఏం లేదు. ఇప్పుడు ఒకరి మీద వాళ్ళు ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎస్ఎల్బీసీ సంఘటన గురించి మనం చెప్పుకోవాలి. ఇది ఎస్ఎల్బీసీ మరి రోబోలను కూడా దించబడుతున్నాడు. మరి భవిష్యత్తులో రోబోలు దిగుతాయా ఏమవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏమైనా బాధాకరం, 10 రోజులు అవుతున్నా ఇంకా బాధితుల ఆచూకు తెలుస్తలేదు. అది చాలా బాధ అనిపిస్తున్నది.